అసలు మనం కూడా కొంచెం ఊహ తెలిసాక మేము పెడతాం అని కాస్త మా అమ్మ రుబ్బిస్తే అది తుఫాన్ వచ్చి తగ్గిన తర్వాత నువ్వు సత్యవదన వచ్చారు, రిక్షాలో వచ్చారు కదా, రిక్షా కట్టుకుని అసలు ఆ విషయం అమ్మ ఎన్నిసార్లు తలుచుకునేదో. మామయ్య నేను పిల్లలతో ఒక్కదాన్ని ఉన్నాను అంటే ఈ తుఫాన్ అప్పుడు అని చెప్పి పిల్లలిద్దరిని పంపించారు, మామయ్య పంపించారు అనుకునేది. మీరు వస్తే మిమ్మల్ని చూసి మాకు ఎంత ఆనందమో, భలే ఆనందంగా ఎంజాయ్ చేశారు. బాబు ఇక్కడ ఉన్నాడు, బాబు ఉన్నాడు. ఆ తుఫాన్ అయిన తర్వాత మీరు వచ్చారు. అవును కాదురా నేను చెప్తాను, 90 జూన్ లో వాడికి అవును. ఆ రోజు రామకృష్ణ 10th క్లాస్ రిజల్ట్స్, నాన్న లడ్డూలు తీసుకొచ్చారు, వాడు పాస్ అయ్యాడని. బాబుకి ఎంతో 10-11 ఏళ్ళు కూడా ఉన్నాయి. నాన్న ఇంట్లోకి వచ్చారు, కొబ్బరి చెట్టు ఇట్లా వాలి పడిపోయింది, మెల్లిగా వాలింది. అమ్మ పాపం అసలు భయంగా చూస్తుంది, ఎవరన్నా వచ్చే టైంలో అది పడిపోతుందేమో అని. నాన్న వస్తూనే ఆ కొబ్బరి చెట్టు పడిపోతుందేమో అనుకున్నాను అంటే, లేదు అది మెల్లిగా వాలుతుంది చూడు అన్నారు నాన్న. అది ఇట్లా మెల్లిగా ఇట్లా పడుకున్నట్టుగా ఇట్లా వాలింది. ఇక అంతే, దారికి అడ్డం ఉంది. ఆ చెట్టు 68లో సత్యవదన పుట్టినప్పుడు పెట్టారట. అప్పుడు అత్తయ్య అక్కడే 90లో పోయింది. 22